రే ఎక్కడికి వెళ్తున్నావు నాన్న? బట్టలు సర్దిసుకుంటున్నావు. ఆయన దగ్గర నుంచి పిలుపు వచ్చింది. ఆయన ఎవర్రా? వేల సంవత్సరాలుగా కోట్ల మంది భక్తుల యొక్క ఏకైక నమ్మకం, ఆపద ముక్కులవాడు, అనాథ రక్షకుడు, ఈ కలియుగంలో భక్తులకు కనిపించే ప్రత్యక్ష దైవం, ది మోడర్న్ గాడ్, ఆ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తున్నాను మమ్మీ. ఏంట్రా నువ్వేనా? ఎస్ నేనే. అంతేకాదు ఈసారి ఆ 7 కొండలు త్రూ మెట్లు ఎక్కేద్దామని ఫిక్స్ అయిపోయాను. రే నాన్న, మన ఇంటి మేడెక్కాలంటేనే 2 సార్లు ఆలోచించే నువ్వు ఆ 7 కొండలు ఎక్కేస్తానంటున్నావు. కాస్త ఆలోచించే. మమ్మీ తెలుసుగా మనలో ఉంది ఉత్తరాంధ్ర పని. ఊపుంటే సరిపోదు నాన్న, ఆయన మీద భక్తి కూడా ఉండాలి. అలా చూసుకుంటే ఆయన మీద నాకు అపారమైన భక్తి ఉందిలే గాని ఇంక నేను గోవింద గోవింద. రే నాన్న, మెట్లెక్కే ముందు స్నానం చెయ్యాలి. ఆహా, ఆ మాత్రం నాకు తెలియదు అనుకుంటున్నావేంటి? ఇంక నువ్వు ఫోన్ పెట్టు. ఇదిగో కొబ్బరికాయ కొట్టే మెట్లెక్కాలి. మాకు తెలుసులే. ఎరా ఉత్తరాంధ్ర, ఊపు ఎలా ఉంది? ఏదో ఉందిలే, నువ్వు ఫోన్ పెట్టు. లైట్ గా వాయిస్ డౌన్ అయినట్టుంది కుర్రోడిది. గోవిందా గోవిందా. ఈవిడ వదిలేలేదు. మమ్మీ. ఎరా ఉత్తరాంధ్ర, పరిస్థితి ఏంటి? ఇంకో 1/2 అవర్ రీచ్ అయిపోతా. ఆహాహా, సరే సరే, చాలా చూసాం. నాన్న ఉత్తరాంధ్ర, అరగంట అన్నావు, నాకు తెలిసి పాటికి దర్శనం కూడా అయిపోలే. మమ్మీ ఇంకా నా వల్ల కాదు మమ్మీ. మోకాల్లో మూమెంట్ లేదు, పాదాలకు స్పర్శ లేదు. నాకు తెలిసి నేను ఇంకొక్క అడుగు కూడా వేయలేను మమ్మీ, ఒక్క అడుగు కూడా వేయలేను. రే 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 నాన్న, అలా అనకురా. భక్తుడు ఒక్క అడుగు వేస్తే చాలు, తన వైపు 100 అడుగులు వేసే కరుణామూర్తిరా ఆ వెంకటేశ్వర స్వామి. ఆయన కొండ మీద ఉండే దేవుడే కాదురా, కష్టాల్లో గోవిందా అని పిలిచిన ప్రతి ఇంట్లో ఒక్కడిలా మారిపోయిన నమ్మకం రా. ఆయన నమ్ముకొని ముందుకు వెళ్ళినా మిగతా దారంతా ఆయనే నడిపిస్తాడు. సరే మమ్మీ. గోవిందా గోవిందా.